ఏయ్, ఏంటి నేల మీద దొర్లుతున్నావు? బెడ్ మీద కంఫర్ట్ లేదు. పొర్లు పొర్లు, నేల చల్లగా ఉంది. నేల మీద పడుకుంటే ఒళ్ళు నొప్పులు కూడా వస్తాయి. ఆ దీన్నే ప్రేమ అంటారు. ఏంటి? అబే ఏం లేదులేండి. వినపడింది వినపడింది. ఆహా, మరి వినపడి అడగడం దేనికో. అది ప్రేమ కాదు. నువ్విలా కింద పడుకొని ఒళ్ళు నొప్పులు జ్వరాలు తెచ్చుకున్నావు అనుకో, నీకు మెడిసిన్ తీసుకొని రావాలి, సేవలు చేయాలి. ఈ బాధలన్నీ ఉంటాయి. లోపలుంటుంది కానీ బయటికి మాత్రం ఒప్పుకోరు. వినపడుతుంది వినపడుతుంది. వినపడి మాత్రం ఏం ఉపయోగం ఉందిలేండి. ఇదిగో మీరు ఇలా రండి, మీతో మాట్లాడాలి. రండి. ఏయ్, దేని గురించి? పూజ గురించండి. ఏ విషయం? పూజ పెళ్లి విషయం. తనకి కిరణ్ కి పెళ్లి చేసేద్దామండి. నా అభిప్రాయం కూడా అదే. కానీ పూజ చెల్లెలు దొరికే వరకు తను పెళ్లి చేసుకోను అంటుంది కదా. తను అలాగే అంటుందండి. మంచి సంబంధాన్ని మిస్ చేసుకుంటే ఎలా చెప్పండి? మనం వెళ్ళి పూజని కన్విన్స్ చేస్తే తను మన మాట కాదనదు. ఇందాక కిరణ్ కూడా ఫోన్ చేశాడు. నీకా? పూజకండి. పూజకి ఫోన్ చేసి మా అమ్మగారు నిశ్చితార్థానికి ముహూర్తం చూస్తున్నారు అని చెప్పాడు. ఎలాగైనా సరే మనం నచ్చ చెప్పి నిశ్చితార్థానికి తొందరగా ఏర్పాట్లు చేయించాలండి. చేయించేద్దాంలే, దాందే ఉంది. సరే, నాకు నిద్ర వస్తుంది. మార్నింగ్ మాట్లాడదాం. పడుకుంటాను. ఏమండి, ఒక్క నిమిషం. హే, అదేంటి దుప్పటి కింద పడేసి నువ్వు బెడ్ మీద పడుకుంటున్నావు? అవి మీకోసమేనండి, పడుకోండి. ఇప్పుడే కదా బెడ్ మీద కంఫర్ట్ గా ఉండదని కింద పడుకున్నావు. అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఇలా అనిపించింది. కింద పడుకోవడం ఇష్టం లేకపోతే రండి, ఇద్దరం కలిసి పడుకుందాం. నీ ప్లాన్ నాకు అర్థమైంది. హారతి గై కొనుమా శ్రీ వెంకటేశ, శ్రీ ఆంజనేయ, కనకదుర్గమ్మ. హారతి గై కొనుమా శ్రీ దత్తాత్రేయ, శ్రీ వెంకటేశ. ఏం చేస్తున్నావే? పూజతయ్యా, పూజ చేస్తున్నాను. ఇది ధూపం, ఇదిగో దీపం. రండి, హారతి తీసుకోండి. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. కాదని చెప్పి మొహం అంతా మసిరాసావు కదే. అక్క అటు చూడు. ఏంటి, ఏ దేవుడి ఫోటోనో తెలియకుండా మొత్తం అలా చేసేసావు? అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి హారతి ఇచ్చి ఇచ్చి అలా అయిపోయారు అత్తయ్య.
కాదండి. దీన్ని భక్తి ఎక్కువ అవడం అనరు, పిచ్చి ఎక్కువ అవడం అంటారు. అయ్యో, పిచ్చి కాదండి, భక్తే. నిన్ననే ఫిక్స్ అయ్యాను. ఏమని? ఇంట్లో మనుషులకి దేవుడి ఫోటోలకి మసి చేద్దామనే? అయ్యో కాదండి,